ఏయ్ రిమోట్ ఇవ్వు. నేను ఇవ్వను, ఇదే ఛానల్ చూస్తా. ఇవ్వనంటున్నానా? ఇవ్వు శాలిని. ఇవ్వనని చెప్తున్నాను కదా. ఇవ్వను ఇస్తావా? ఇవ్వను 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 ఒక్కసారి ఇవ్వను లాస్ట్ టైం అడుగు. ఇవ్వను చిచి శాలిని ఒక్కసారి రిమోట్ ఒక్కసారి ఇస్తావా? ఇవ్వు ప్లీజ్ ఇవ్వు శాలిని. ఇవ్వను ఇవ్వు శాలిని ఇవ్వను ఒక్కసారి. ఏ శాలిని నో ప్లీజ్ ఒక్కసారి రిమోట్ ఒక్కసారి. ఏ ఇవ్వు. ఓకే ఇవ్వు ఇవ్వు దీపక్ ఇవ్వు. అరే ఛీ ఇవ్వు. ఏ ఇవ్వు ఇవ్వు. ఛీ. ఓకే సారీ శాలిని, సారీ తీసుకో. నువ్వు ఏ ఛానల్ చూస్తావో చూడు, నేను అదే ఛానలే చూస్తాను. ఓకేనా? పోరా. థ్యాంక్ యూ. ఏ ఈరోజు చాలా సెక్సీగా ఉన్నావు. సరైన రోమియో. ఏ నా సంగతి తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? పోరా. ఏ నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు కదా ఈరోజు. చిప్పో. ఏ నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు శాలిని. అరే దీపక్. శాలిని శాలిని ప్లీజ్ శాలిని ఒక్కసారి. శాలిని చెప్పి అర్థం చేసుకో. ఈ శాలిని దీపక్. శాలిని శాలిని వదలమంటుంటే. శాలిని శాలిని ప్లీజ్ శాలిని ఒక్కసారి. శాలిని చెప్పి అర్థం చేసుకో. ప్లీజ్ వద్దంటుంటే. ప్లీజ్ శాలిని. శాలిని 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 గాడ్ శాలిని. ఏ దీపక్ టీవీ ఎందుకు ఆఫ్ చేసావు? అర్థం కాలేదా? అర్థం కాలేదు. నిజంగా నిజంగా అర్థం అవుతుందిరా. శాలిని. అరే దీపక్. థ్యాంక్ యూ శాలిని. దీపక్ గౌతమ్ మోడర్న్ గా ఉన్నా తను చాలా పొసెసివ్. తనకి విషయం చెప్పొద్దు. డోంట్ వరీ శాలిని, సీక్రెట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. ఓకే బాయ్. బాయ్ బాయ్ కావ్య. ఏ శాలిని, ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు చదువుకుందానివే కదా, లైఫ్ లో కొంచెమైనా డిసిప్లిన్ ఉండక్కర్లేదా? ఏ ఇప్పుడు ఏం జరిగిందనే ఇంతలా ఎగురుతున్నావు? ఇంతకన్నా ఏం జరగాలే? నీ బాయ్ ఫ్రెండ్ తో పూజ బయటకెళ్ళింది, దాని బాయ్ ఫ్రెండ్ తో నువ్వు. ఛా, ఇంతకన్నా జీవితంలో అసహ్యం ఇంకేమన్నా ఉందా శాలిని? ఇందులో అసహించుకోవడానికి ఏముందే? మోడర్న్ లైఫ్ లో ఇవన్నీ కామన్. వీ ఆల్ ఆర్ ఫ్రీకౌట్ గాయ్స్. నువ్వు పల్లెటూరు గబ్బిలానివి, అన్నీ మనసులోనే అనుభవిస్తూ పైకి మాత్రం అమ్మాయికురల్లా నటించే మిడిల్ క్లాస్. అందుకే ఇవన్నీ నీకు అసహ్యంగా ఉంటాయి. ఏయ్, మిడిల్ క్లాస్ అని నన్నంటూ మీరు చేస్తున్న తప్పుని సమర్థించుకోవాలని చూడొద్దు. ఏంటే అంతా కామన్ అంటున్నావు? అప్పుడు మరెందుకు దీపక్ తో గౌతమ్ చాలా పాజిటివ్ ఈ విషయం చెప్పొద్దన్నావు? చెప్పు. ఎంత ఫ్రీకౌట్ గా ఉన్నా కూడా లోపల పాజిటివ్నెస్ ఉంటుంది కదా. అదేనా మన కల్చర్? దాన్ని నాశనం చేసింది కాక నన్ను తప్పు పడతావా? ఏయ్, మాది హై లైఫ్ స్టైల్. మాకు ఈ కల్చర్, సంప్రదాయాలు, కట్టుబాట్లు, శీలం, నీతి, న్యాయం వీటి మీద నమ్మకాలు లేవు. మేము మాకిష్టం వచ్చినట్లు బతుకుతాం. అడగడానికి నువ్వెవరే? ఏయ్, నువ్వు నా ఫ్రెండ్ విశాల్ని. నేను మీతో కలిసి ఉంటున్నాను. మీ మంచి చెట్ల గురించి నేను ఆలోచించకూడదా?
నేను మిమ్మల్ని ఏం అడగకూడదా? అడగకూడదు. ఎవరో మమ్మల్ని ప్రశ్నించకూడదనే విడిగా ఇల్లు తీసుకుని ఉంటున్నావు. నువ్వేమిటి పెద్ద అమ్మమ్మలా అడ్వైజ్ ఇస్తున్నావు? అవునే, నేను అమ్మమ్మనే. నేను ఇలాగే మాట్లాడతాను. నన్ను మా ఇంట్లో ఇలాగే పెంచారు. నాకు మోడర్న్ గా ఉండాలని చాలా ఆశ ఉంది. నేను ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగాను, కానీ ఏ బాయ్ ఫ్రెండ్ నా మీద చేయి వేయనివ్వలేదు. అంత డిసిప్లైన్డ్ గా ఉన్నాను. కానీ మీరు మాత్రం హైటెక్ పీపుల్ మోడర్న్ లైఫ్ అని ఇలా కుప్పిగంతలేస్తున్నారు. ఇది మోడర్న్ లైఫ్ కాదే, ఆటవిక జీవితం. మీరంతా జీన్స్ వేసుకున్న అడవి జంతువులు. నోరు ముయ్యవే. మమ్మల్ని అడవి జంతువులు అంటున్నావే, అలాంటప్పుడు మాతో కలిసి ఎందుకుంటున్నావు? మా లైఫ్ స్టైల్ నచ్చకపోతే నీ గదిలోకి నువ్వు వెళ్ళి తలుపేసుకో. అది నచ్చకపోతే ఇల్లు ఖాళీ చేసి ఏ ఆశ్రమానికో మఠానికో వెళ్ళిపో. అంతేకాని మా లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. బ్లడీ మిడిల్ క్లాస్. అర్చనా, ఏంటొదినా? దేవుడికి దీపం వెలిగిస్తున్నావా? అవునొదినా. సరే, పూజ త్వరగా పూర్తి చేసుకునిరా. పెద్దమ్మ తల్లి గుడికెళ్దాం. ఏంటొదినా, ఉన్నట్టుండి పెద్దమ్మ గుడికి వెళ్దాం అంటున్నావు? ఏదైనా విశేషమా? విశేషమే. ఈరోజు పౌర్ణమి శుక్రవారం, పైగా పెద్దమ్మను ప్రతిష్ఠించిన రోజు. ఈరోజు అమ్మ గుళ్ళో సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. చూడ్డానికి బావుంటుందట. పైగా ఇప్పటివరకు మనిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు. త్వరలో నీకు పెళ్లి కాబోతోంది. నువ్వెలాగూ అత్తారింటికెళ్ళిపోతావ్. అందుకే ఒకసారి నిన్ను తీసుకుని పెద్దమ్మ గుడికి వెళ్లాలనుంది. అక్కడ అర్చన చేయిస్తే మీ కాపురం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అందుకే రా, త్వరగా వెళ్దాం. సరే. వదినా, మరి నీకు ఆఫీస్ లేదా? ఆఫీస్లో పర్మిషన్ తీసుకున్నాను. మధ్యాహ్నం నుంచి వెళ్తాన్లే. ఓ, మరి అమ్మ ఇంట్లో లేదు కదా, అమ్మకి చెప్పకుండా ఎలా? అయ్యో అర్చనా, నేను అత్తయ్యతో మాట్లాడతాన్లే, నువ్వురా. సరే, ఒక్క నిమిషం వదినా, దీపం వెలిగించొస్తాను. ఇక వెళ్దామా? సరే రా అర్చనా. వచ్చారా అత్తయ్య? ఎక్కడికమ్మా బయలుదేరారు? నేను అర్చన పెద్దమ్మ తల్లి గుడికెళ్తున్నాం. అదేంటమ్మా ఉన్నట్టుండి పెద్దమ్మ తల్లి గుడికి? అది కాదత్తయ్య, అర్చన పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని, తను 100 ఏళ్లపాటు సుఖంగా పచ్చగా కాపురం చేసుకోవాలని పెద్దమ్మ తల్లికి అర్చన పేరు మీద అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను. అదీ కాకుండా ఈరోజు సహస్ర దీపాలంకరణ కూడా. అది చూడ్డానికి బావుంటుందంటే. సహస్ర దీపాలంకరణ చాలా బావుంటుందమ్మా. అది చూస్తే పుణ్యం కూడాను. అవును, నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? అది పర్మిషన్ తీసుకున్నానత్తయ్య. మధ్యాహ్నం నుంచి వెళ్తాను. మీరు కూడా రావచ్చు కదా, ముగ్గురం కలిసే వెళ్దాం. లేదు జయంతి, పని పూర్తి చేసుకుని వస్తూ మీ మావయ్య గారు శుభలేఖలు తీసుకొస్తా అన్నారు. మొదటి శుభలేఖ గుడికి తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి అర్చన చేయించాలి కదా. అంచేత మీ ఇద్దరు వెళ్ళండి. సరే అత్తయ్య. ఆ, రా అర్చన. అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. వస్తానమ్మా. వదినా, అర్చనకు కావలసిన పూలు పళ్ళు ఇక్కడ కొందామా? అవన్నీ గుడి దగ్గరే కొనుక్కుందాం పదా. సరే.
బాబు పెద్దమ్మ తల్లి గుడికెళ్ళాలి, వస్తావా? వస్తానమ్మా. కూర్చో. డ్రైవర్, లెఫ్ట్ కట్ చేయవా? ఎందుకమ్మా? ఈ లెఫ్ట్ లో వెళ్తే షార్ట్ కట్, త్వరగా వెళ్ళొచ్చు. స్ట్రైట్ గా వెళితే దగ్గరమ్మా. ఈ రోడ్ లో వెళ్తే గోతులుంటాయి, నువ్వు లెఫ్ట్ కట్ చేయి. రాను రాను ఆటో వాళ్ళకే రూట్ చెప్పే రోజులు వచ్చాయి. లెఫ్ట్కి వెళ్ళు, వెళ్ళమంటున్నాను కదా. అలాగే. డ్రైవర్, ఈ లెఫ్ట్కి వెళ్ళవా? వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళవయ్యా. అయ్యయ్యో, ఈ లెఫ్ట్ కాదు. డ్రైవర్, కాస్త ఆటో వెనక్కి తిప్పుకోవా? డ్రైవర్, నిన్నే. ఆటో కాస్త వెనక్కి తిప్పుకోవయ్యా, ఆ లెఫ్ట్. ఏంటమ్మా? వదినా, వదినా, అలా చూడు. ఏమైంది అర్చన? ఏంటి అర్చన? ఆయనే వదినా. ఆయనంటే ఎవరు? అదే వదినా, పెళ్లి కొడుకు. మెకానిక్ షెడ్ లో మాసిన్ షర్ట్ వేసుకొని పనిచేస్తున్నాడు వదినా. ఏం నువ్వు మాట్లాడేది? సరిగ్గా చూసావా? గోపియేనా? డ్రైవర్, నువ్వు ఆపు. సరిగ్గా చూసావా? అవును వదినా, చూశాను. డ్రైవర్, నువ్వు ఆటో వెనక్కి పోని. అక్కడెక్కడో మెకానిక్ షెడ్ ఉంది కదా, అక్కడ ఆపు. సరేనమ్మా.
చూసావా వదినా? చూస్తుంటే గోపిలానే ఉన్నాడమ్మా. ఇతను మెకానికల్ ఇంజనీర్ కాదనుకుంటాను, సాధారణ మెకానిక్ అనుకుంటాను. మనతో అబద్ధం చెప్పి ఎంత మోసం చేశాడు. ఇలాంటి వాళ్ళను ఊరికే వదలకూడదు. వెంటనే ఇంటికెళ్ళి అత్తయ్యతో చెప్దాం. డ్రైవర్, నువ్వు పద. ఆలోచించి కన్ఫామ్గా చెప్పండమ్మా, ఇంటికా గుడికా? కన్ఫామ్గా చెప్తున్నాను, ఈసారి ఇంటికే. ఏయ్, నీకు కావాల్సింది డబ్బే కదా, నేనిస్తాను. నువ్వు ఆటో పోనీ. సరే.